వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు ఏలూరు జిల్లా బొట్టగూడెం మండలంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం శాసనసభ్యులు శ్రీ బాలరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ నుంచి రైతు శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కూడా వచ్చి రైతులకు తగినటువంటి సూచనలు, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం రైతన్న మీకోసం అనేటువంటి కార్యక్రమంలో రైతులకి విత్తనాల పంపిణీ ఇంచుమించు 200 మంది రైతులకి 35 కేజీలు చెప్పిన విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. అదే విధంగా మార్కెట్ యార్డ్ కమిటీ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అలాగే పశువులకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే మరి దానా 50% సబ్సిడీ తోటి పశువులకు దానా ఏదైతే ఉందో అది కూడా ఈ రోజు చాలా మంది రైతులకి ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా. అలాగే ఏఎంసీ చైర్మన్ పొట్టా రామారావు, వైస్ చైర్మన్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ సందర్భంగా పోలవరం శాసనసభ్యులు శ్రీ బాలరాజు మాట్లాడుతూ ప్రభుత్వం రైతన్న మీకోసం కార్యక్రమం ద్వారా రైతులకి ఏ పంటలు వేసుకోవాలి, లేకపోతే ఎరువులు ఏ విధంగా వాడుకోవాలి అనేటువంటి దాని మీద అధికారులు ప్రతి రైతింటికి పంపించడం జరిగిందని, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించి గిట్టుబాటు ధరలు కల్పించడం, అలాగే యూరియా మందులు, చేతికి ఏదైతే మందులు వాడతారో ఎరువులు అవన్నీ కూడా అందుబాటులో తేవడానికి ఎంత అయితే వాళ్ళు అధికారికంగా ఆన్లైన్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేశారు. అయితే రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక అనేటువంటి నానుడితోటి ప్రభుత్వం పనిచేస్తుందని, రైతు సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పేసి గత ప్రభుత్వంలో మరి గిట్టుబాటు ధర రాక రైతులకి బకాయిలు చెల్లించక ఎంత ఇబ్బందులు పడ్డారు. అయితే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇంచుమించు 6 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించడం జరిగిందని, అలాగే రానున్న కాలంలో కూడా రైతులకి అన్ని కూడా సంక్షేమ పథకాలు అందించడంతో పాటు రైతుని అన్ని విధాలు ఆదుకునే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడినప్పుడు ఎలోనా ప్రభావం వల్ల తక్కువ టైంలో పండేటువంటి పంటలకి ఆ మినువులు తర్వాత అలాంటి త్వరగా చేతికొచ్చేటువంటి పంటలు పండించుకోవాలని చెప్పి, ఎందుకంటే వాతావరణ ప్రభావం వర్షపాతం చాలా తక్కువగా నమోదయ్యేటువంటి ఆ పరిస్థితి ఈ రోజు కనపడుతుందని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి స్థానికంగా ఉన్నటువంటి రైతులు, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, పశు శాఖకు సంబంధించినటువంటి అధికారులు, అలాగే ప్రకృతి వ్యవసాయం సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు. నియోజకవర్గంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని బొట్టగూడెం మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో పనిచేస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు ప్రత్యేకించి రైతుల్ని రాజుగా చేయాలనేటువంటి ఉద్దేశంతో గత 2 సంవత్సరాలు బట్టి రైతుల్ని ఎన్నో విధాలుగా ఒక పక్కన సంక్షేమ పథకాలు, ఒక పక్కన అభివృద్ధి రెండింటిని కూడా తీసుకువెళ్తూ రైతుల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు ఈరోజు రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో ఈరోజు చూసుకున్నట్లయితే రాయకార్ నిధుల నుంచి కూడా స్పెషల్ ఫండింగ్ 200 కోట్ల రూపాయల వరకు వారి వ్యవసాయ పనిముట్లకు సంబంధించి ట్రాక్టర్స్, అలాగే కల్టివేటర్స్, డిస్క్ ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది. అలాగే ఈరోజు పరిశోధనా కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి విత్తనాలు సుమారు 5 టర్మ్స్ వరకు వాటిని ఉపయోగించుకోవచ్చు అంట. ఖచ్చితంగా రైతులందరూ కూడా ఈరోజు ప్రభుత్వం మీకు ఏ విధంగా ఉపయోగపడాలో అన్ని విధాలుగా ఉపయోగపడుతూ మీరు పండించినటువంటి పంటకి సరైన గిట్టుబాటు ధర అందించి, ఏదైతే మీరు అమ్మినటువంటి పంటకి సుమారు 24 గంటలలోపే ఆ డబ్బులు నేరుగా 24 గంటలు అని చెప్తున్నారు కానీ 5 గంటలలోపే నేరుగా మీ ఖాతాల్లోకి జమ అవటం, అలాగే ఏదైతే నష్టపోయినటువంటి రైతుకు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహాలు అందించడం, ఇవన్నీ కూడా ఈరోజు ఏదైతే రైతుని మనం అభివృద్ధి చేసే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా ఈరోజు మీరు చూసే ఉంటారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకించి అనేక కార్యక్రమాలు, నిన్నగాక మొన్న ఏరువాక కార్యక్రమాలు చేసాం. అలాగే సుమారు నియోజకవర్గంలో 47 కోట్ల రూపాయలు ఈరోజు నేరుగా 20,000 చొప్పున ఒక్కొక్క రైతుకి అందించడం, ప్రోత్సాహాలు అందించడం వ్యవసాయానికి సంబంధించి, అలాగే విత్తనాలు కానీ అలాగే ఎరువులు కానీ ఇవన్నీ కూడా 90% సబ్సిడీ రూపంలో అందించడం. ఇవి కేవలం మన రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్పెషల్ ఫండింగ్ని ఈరోజు వినియోగించుకొని రైతులను ఇంకా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రైతులందరూ కూడా బాగుండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వం నుంచి కానీ
లేకపోతే మా నాయకుల నుంచి కానీ మేము రైతులకు అందించే విధానంగా మేము ముందుకు వెళ్తాను మరొకసారి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బుట్టాయిగూడెం మండలంలో మన ఎంపీడీఓ ఆఫీస్లో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమం సక్సెస్ఫుల్ గా పూర్తి చేయడం జరిగింది. రైతన్న మీకోసం కార్యక్రమంలో రైతులందరికీ మన మార్టేరు వరి పరిశోధన కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు వచ్చి వ్యవసాయానికి సంబంధించి 1318 వరి వంగడం గురించి వివరంగా చెప్పడము, ఎరువులు ఎంత మోతాదులో వాడాలి, అలాగే ఆర్గానిక్ మెన్యూర్ అంటే ఏదైతే సహజ సిద్ధమైన ఎరువుల్ని వాడుతూ భూమి యొక్క సారాన్ని పెంచుకోవాలి, అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే లిక్విడ్ యూరియా లాంటివి, అలాగే సబ్సిడీ మీద మనకి ఎరువులే ఎంత స్థాయిలో సబ్సిడీ ఇస్తూ రైతులకు మేలు చేకూరుస్తున్నారో చెప్తున్న అంశాలు, అలాగే రైతులకు ఎప్పుడు ఎరువుల కొరత లేకుండా సప్లైస్ ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా చేయడము, అలాగే గిరిజన ప్రాంతంలో ఉన్న మహిళా రైతులు, పురుష రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లబ్ధి చేకూర్చే విధంగా సుమారుగా ఒక 300 మంది రైతులకి విత్తనాలని ఒక్కొక్కరికి 30 కేజీలు చొప్పున విత్తనాలను అందించడం జరిగింది. అలాగే వచ్చిన శాస్త్రవేత్తలు కూడా రైతులకి చక్కటి అవగాహన కల్పించారు. అలాగే పశు వైద్య శిబిరం ఏదైతే ఏర్పాటు చేశారో దానిలో కూడా రైతులందరికీ వారికి చక్కటి వివరణ ఇస్తూ వారికి మరలా అవసరమైనప్పుడు పశువుల యొక్క ఆరోగ్యానికి ఏ విధమైన మందులు వాడాలి, పాల ఉత్పత్తికి వాడవలసిన లిక్విడ్ మెన్యూర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోటీన్స్ అన్నింటినీ అందిస్తూ చేస్తున్న కార్యక్రమాలని ఉచితంగా ఈ రోజు మందులు ఇవ్వడం జరిగింది. అది ఏఎంసీ తరఫున అంటే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ తరఫున అందజేయడం జరిగింది. అలాగే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ, అలాగే మన గౌరవ శాసనసభ్యుల యొక్క నాయకత్వంలో మరిన్ని మంచి పనులు ప్రజలకి జరగడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తామని తెలియజేస్తున్నాం.